హలో ఫుడ్ లవర్స్, తెలుగు కుకింగ్ కల్చర్ ఇవాళ మోస్ట్ డిమాండ్ ఐటెంతో మీ ముందుకు వచ్చిందండి. ఇది మా హోటల్లో చాలా ఫేవరెట్ ఐటెం. ఇవాళ సేమ్ మా హోటల్లో చేసినట్టే చికెన్ ఫ్రై రెసిపీని మీకు ఎగ్జాక్ట్ అదే ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేసి చూపిస్తాను. మీరు వీడియో కానీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఒక సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెసిపీ మీకు వచ్చేస్తుందండి. ఇది పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుంది. మధ్యాహ్నం లంచ్ డిన్నర్కి అలాగే రోటీ చపాతీల్లో కూడా పర్ఫెక్ట్ ఐటమ్ అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకుందాం అండి. అదేవిధంగా ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుందాం. అందులో ఒక 2 స్పూన్స్ కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది 1/2 kg చికెన్కి. అలాగే జీరా పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక 2 చెంచాల మసాలా పేస్ట్ వేసుకుందాం అండి. ఇదైతే మా హోటల్లో మేము స్పెషల్గా చేసుకునే మసాలా పేస్ట్ అండి. బయట నుంచి ఏది మేము యూజ్ చేయం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఈ మసాలా పేస్ట్ ఎలా చేయాలో ఫుల్ రెసిపీ కూడా మీకు పోస్ట్ చేస్తాం. అలాగే ఒక చెంచా ఆయిల్ వేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసి ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఇంక నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక చెంచా నెయ్యి వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేయించేసుకుందాం అండి. ఇలా జీడిపప్పులు వేయించుకుంటున్నప్పుడు మంట కంప్లీట్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. మీకు అవి కరెక్ట్గా ఫ్రై అవుతాయి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే వెంటనే మాడిపోతాయి, లోపల పచ్చిగానే ఉండిపోతాయి. నెక్స్ట్ టైం ఇది గుర్తుపెట్టుకోండి. ఈ జీడిపప్పు వేయడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ముందు పచ్చిమిర్చి వేసేసుకొని అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇదంతా హై ఫ్లేమ్లో 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుందామండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం సేపు వదిలేస్తే అవి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఫ్రై అవుతాయి. మేమైతే అంతా 1/2 kg చికెన్కే చూపిస్తున్నాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంట్లో కాబట్టి జనరల్గా 1/2 kg 1 kg చికెనే సరిపోతుంది. ఎక్కువైతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మేము 1/2 kg మీకు ఇవాళ చూపిస్తున్నాం. సో ఇక్కడ మేము చెప్పే మెజర్మెంట్స్ అన్ని 1/2 kgకి సరిపడేవే. ఇలా ఉల్లిపాయలు ఒక 30% ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే కొత్తిమీర వేయడం వల్ల ఫ్రైకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు నెక్స్ట్ టైం ఇలా చేసి చూడండి, మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్తారు. ఇప్పుడు అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకుందాం. ఇదంతా హై ఫ్లేమ్లోనే జరగాలండి, మంట అస్సలు తగ్గించద్దు. ఇలా చికెన్ వేసుకున్నాక ఒక్కసారి చక్కగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ చేసేసి మూత పెట్టి కనీసం 15 నిమిషాల సేపైనా అలా వదిలేయాలండి. ఇది చికెన్ ఫ్రై కాబట్టి ఇందులో ఒక్క చుక్క నీళ్లు వేయకుండా చేసుకుంటేనే మనకి ఆ ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. నీళ్లు వేస్తే మనకి చికెన్ మగ్గుతుంది కానీ ఆ చికెన్ ఫ్రై టేస్ట్ పోతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో కనీసం 15 నిమిషాల సేపు వదిలేయడం వల్ల మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా సాఫ్ట్గా ఈ ముక్క అనేది మగ్గుతుంది. చూసారా, 15 మినిట్స్ అయిన తర్వాత ఇక్కడే మనకు ఆల్మోస్ట్ 50% చికెన్ అనేది మగ్గిపోయింది. ఈ చికెన్ ఫ్రైని మీకు అవకాశం ఉంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి. ఎందుకంటే మనం స్లో కుకింగ్ ఎక్కువసేపు చేస్తాం కాబట్టి కింద అడుగు పట్టకుండా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే కన్సిస్టెన్సీలో చికెన్ చక్కగా మగ్గుతుంది. ఇదే మనకి నాన్ స్టిక్ ప్యాన్ వల్ల ఉపయోగం. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పైన 1-2 కరివేపాకు రెమ్మలు అలాగే పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టి మరొక 10 నిమిషాల సేపు అదే మీడియం ఫ్లేమ్లో అలా వదిలేస్తే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. సో మనకి టోటల్ కుకింగ్ టైం ఈ చికెన్ ఫ్రైకి 25 మినిట్స్. ఇదంతా మనం మూత పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే సరిపోయినట్టే అండి. మనం చేసే పని ఏం పెద్దగా ఏం లేదు. ఇప్పుడు ఒకసారి పైన కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలుపుకొని ఇందాకలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్టార్ ఐటమ్ జీడిపప్పులు కూడా వేసేసుకుందాం. ఈ జీడిపప్పులు వేయడం వల్ల చికెన్ ఫ్రైకి కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. మా హోటల్లో ఇది మోస్ట్ డిమాండ్ రెసిపీ, అందుకే మీకు మేము ఇదే స్టైల్లో చూపించాం. ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇందులో మసాలాస్ అవి ఎక్కువ ఉండవు కాబట్టి ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో వేసే ఆ మసాలా పేస్ట్ అయితే అండి చాలా బాగుంటుంది. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మేము మీకు అది ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాం. అదండి, ఇది ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేసేసుకుంటే మన లంచ్కి ఒక పర్ఫెక్ట్ ఐటెం రెడీ అయిపోయినట్టే. ఇది వేరువేరు అన్నంలోకైనా చపాతీ రోటీలోకైనా సరే అద్భుతంగా సెట్ అవుతుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని మేము చూపించే విధంగా ట్రై చేయండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఈ మధ్యన చాలామంది సబ్స్క్రైబర్స్ మా వీడియోస్ నోటిఫికేషన్స్ రావట్లేదని కమెంట్ చేస్తున్నారు.
మీరు మా ఛానల్ పేజ్లో సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ మీద ఒకసారి క్లిక్ చేసి అక్కడ నోటిఫికేషన్స్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి. లేకపోతే ఆన్లో పెట్టుకోండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ తప్పకుండా వస్తాయి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.